కుటుంబ గొడవలపై కూర్చొని మాట్లాడుకోవడానికి తానెప్పుడూ సిద్దమేనని మంచు మనోజ్ స్పష్టం చేశారు. వివాదాల్లోకి అనవసరంగా కుటుంబ సభ్యులను లాగుతున్నారని, అబద్దాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకి కలహాలు ముదురుతున్న నేపథ్యంలో మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో రాచకొండ సిపి విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో కార్యాలయానికి చేరుకుని వివరణ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు. వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలని నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు.